పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విభజన హామీల కోసం పోరాటం చేస్తామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గత సమావేశాల్లో చర్చకు రాలేదని, ఈసారి చర్చకు వస్తే తమ పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటున్న కవితతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ పార్లమెంట్ ఎలా ఉండబోతుందనే అంశాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు ఎంపీ కవిత ఉన్నారు. మేడం చెప్పండి, రేపు పార్లమెంట్లో మీ స్టాండ్ వైఖరి ఎలా ఉండబోతుంది? మీరు చూసారండి, గత 4 సంవత్సరాలుగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతి విషయంలో కూడా తెలంగాణ అంశాలు లేవనెత్తుతూ వచ్చాం. ఈసారి కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా లేవనెత్తుతాం. కొన్ని పెండింగ్ ప్రామిసెస్ ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటివి కానీ, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ లాంటివి కానీ ఈ అంశాల మీద తప్పకుండా గలం వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్స్కి సంబంధించిన అంశం నుంచి కూడా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి వాటి మీద కూడా మాట్లాడతాం. అంటే లాస్ట్ టైం అసలు చర్చ అనేది జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పార్లమెంట్ ఉండే. ఈసారి చర్చలు జరిగితే మాత్రం తప్పకుండా చర్చల్లో పాల్గొంటాం. పాల్గొన్న ప్రతి చర్చలో కూడా తెలంగాణకు సంబంధించిన ఈ అంశాలన్నిటి మీద కూడా డిమాండ్ చేస్తాం. గత సెషన్ చూసినట్టయితే మొత్తంగా పార్లమెంటు స్తంభించిపోయినట్టు పరిస్థితి ఉంది. అయితే ఈసారి సభ సజావుగా నడిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి రోల్ పార్లమెంట్లో పోషిస్తుంది? అంటే ఇక్కడ ఒక్కటండి, ప్రతి ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూ ఉంది, ఏదో ఒక ఎజెండా ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని ఇటువంటి అంశాల మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో పార్లమెంట్ అనేటటువంటిది ఒక పెద్ద, మీకు తెలుసు కదా, కలగుర గంపలా ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్క ఇష్యూ టేకప్ చేయాలనుకుంటారు. సో పరిస్థితిని బట్టి యాజ్ అండ్ వెన్ ద సిచ్యువేషన్ అరైజెస్ మా పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు చర్చలో తప్పకుండా పాల్గొంటాం. మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని లేవనెత్తుతాం. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఎలాంటి పోరాటాలు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు కొత్తగా చేస్తున్నారండి పోరాటం. 6 నెలల నుండి, మేము 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. టీడీపీ పార్టీ మొన్న రాజకీయ పొలిటికల్ అలయన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి రోజు నుంచి పోరాటం చేస్తుంది. సో ఆ ఏపీకి తెలంగాణకు కంపారిజన్ అన్నదే లేదు. మాది వేరే సిచ్యువేషన్, వాళ్ళది వేరే సిచ్యువేషన్. పైగా మేము చాలా మటుకు రాజకీయ పరంగా ఈ హామీలన్నింటినీ కూడా సాధించుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. అన్ని సాధించుకున్నాం. ఇంకా పెండింగ్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా సాధించుకుంటాం. కాకపోతే జనరల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఉన్నారనుకోండి, ప్రతి స్టూడెంట్కి ఇచ్చేటటువంటి ధరను కేంద్ర ప్రభుత్వం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రోజులైంది అవి రివైజ్ చేయక. సో అటువంటి అంశాలు. ఆశా వర్కర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ జీతాలను పెంచాల్సినటువంటి అవసరం ఉందని లాస్ట్ టైం మనం అడిగాం. ఇంతవరకు కేంద్రం ఏం పెంచలేదు, రాష్ట్రం పెంచింది. సో ఇటువంటి అంశాలు, జనరల్ అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి చాలా అంశాలు. యూజీసీ బిల్లును రద్దు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తామని చెప్తుంది. సో ఈ అంశాలన్నిటి పట్ల కూడా మేము మాట్లాడతాం. ముఖ్యంగా బీజేపీతో రాష్ట్ర స్నేహం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ, అందుకే గట్టిగా మాట్లాడని చెప్పి కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? మా అంత గట్టిగా ఎవరు మాట్లాడలేదండి. అమిత్ షా గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మరి వారిని అన్ని విషయాల్లో కూడా ఇది చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కౌంటర్ బీజేపీకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ అధ్యక్షులు ఒక రోజు ఇక్కడ ఉంటే 15 రోజులు ఫారెన్లో ఉంటాడు తను. అటువంటి పరిస్థితిలో వాళ్ళు మమ్మల్ని విమర్శించడం అన్నది అసలు ఎందుకన్నది ప్రజలే అర్థం చేసుకుంటారు. ఇటీవల కాలంలో చూసినట్లయితే కుటుంబ పాలన, టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే అబద్ధం ఎంత గట్టిగా అరిచి చెప్తే అంత నిజమైపోతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ అట్లా జరగదు. అబద్ధం అనేది ఎన్నిసార్లు చెప్పినా అల్టిమేట్గా నిజమే బయటకు వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకు రైతు బంధు పథకం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12,000 కోట్లతో చేసేటటువంటి ప్రాజెక్టులో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేదు. డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెక్ బెనిఫిషియరీ చేతికి పోతుంది. ఎక్కడుందండి అవినీతి? మిషన్ భగీరథ అయితే ఇంటింటికి నీళ్ళు పోతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి నీళ్ళు పోక, బీజేపీ వాళ్ళ ఇంటికి నీళ్ళు పోక అట్లా లేవు కదా. కరెంట్ ఇస్తే 24 గంటలు ప్రతి ఒక్కరి ఇంటికి పోతుంది. సో అంత పారదర్శకంగా డైరెక్ట్ బెనిఫిషరీకి వెళ్ళేటటువంటి పథకాల రూపకల్పనలోనే అవినీతి లేకుండా మన పార్టీ ప్రయత్నం చేస్తోంది. అవి చేతగాక కాంగ్రెస్ పార్టీ రకరకాల విమర్శలు చేస్తోంది. వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి పని ఏంటి అన్నది ప్రజలకు తెలుసు. కాబట్టి మాకేమీ ఇబ్బంది లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ జిల్లాలో కావచ్చు, మొత్తం కాదు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద గట్టిగా ఎందుకు మాట్లాడలేదు?
చాలా గట్టిగా మాట్లాడామండి. ఇప్పుడు కాదు, వాస్తవానికి డే 1 నుంచి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని అడిగినాము. అయితే ఆ స్టీల్ యొక్క క్వాలిటీని మేము స్టడీ చేస్తామని చెప్పి ఒక కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు తాత్సరం చేసింది. ఆ తర్వాత మా గౌరవ ఇండస్ట్రీ శాఖ మంత్రి వర్యులు వారు టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వం పెట్టినా పెట్టకపోయినా చాలామంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వస్తారు పెడతారని వారు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. అయితే అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక ఇది జరిగి ఉంటే బాగుండేదేమో, ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండేదేమో అన్న ఫస్ట్ ఆలోచనతో కొద్దిగా డిలే అయింది తప్పితే ఇంకోటి ఏం లేదు. బట్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సక్సెస్ సాధిస్తామని అనుకుంటున్నాం. ఫైనల్గా టీడీపీ అవిశ్వాసం ఒకవేళ చర్చకు వస్తే పార్లమెంట్లో మీ పార్టీ మద్దతు ఇస్తున్నారు? అంటే పోయినసారి అయితే చూసామండి, 3-4 పార్టీలు కలిపి పెడితే కూడా అవిశ్వాసం అనేటటువంటి చర్చకు రాలేదు. మరి ఈసారి కూడా అవిశ్వాసం అనేది చర్చకు వస్తుందా రాదా అన్నటువంటిది చూసిన తర్వాత ఒకవేళ చర్చకు వస్తే మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మొత్తంగా చూసినట్టయితే టీడీపీ అవిశ్వాసం సంబంధించి ఒకవేళ అవిశ్వాసంగా చర్చకు వస్తే మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కవిత చెప్తున్నారు. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి తమ నిరసన గళాన్ని ఖచ్చితంగా ఎత్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో చంద్రశేఖర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.